శ్రీ మణిద్వీప పీఠ వీక్షకులకు శ్రోతలకు కనకదుర్గాదేవి యొక్క ఆశీర్వాదాలు. ఇప్పుడు మన ఈ 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుండి రాజశ్యామల నవరాత్రులు ఆరంభమవుతాయి. రాజశ్యామల నవరాత్రుల గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది యూట్యూబర్స్ రకరకాలుగా ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయము, రాజశ్యామల నవరాత్రులు చేసుకోవచ్చా అని కొందరు, చేయకూడదని కొందరు, కొందరు ఉగ్ర విద్య అని, కొందరు తీక్షణ విద్య అని, ఇది చేసుకోవడం తగదని, ఇలాంటివి చేయటం వల్ల లాభం ఏంటని, కొందరు చేసుకుంటే చాలా మంచి జరుగుతుందని రకరకాల వార్తలను ఇవన్నీ పోస్ట్ చేయడం జరుగుతుంది. అసలు వాస్తవానికి రాజశ్యామల అమ్మవారిని ఎందుకు ఉపాసించకూడదు? రాజశ్యామల నవరాత్రి పర్వదినాలను చేసుకోవడం వల్ల మనిషికి వచ్చేటటువంటి నష్టం ఏమైనా ఉందా అంటే ఎటువంటి నష్టము లేదు. అమ్మను ఆరాధించటంలో నష్టం అనేది ఎందుకు కలుగుతుంది ఎవరికైనా కానీ? రాజశ్యామలాదేవి నవరాత్రుల వల్ల అందరికీ శుభమే జరుగుతుంది. సాక్షాత్ కాళిదాస మహాకవి అంతటి వారి శ్యామల దండకాన్ని అనర్గళంగా ఆసువుగా అప్పటికప్పుడు ఆ తల్లిని వీక్షణ చేసి దర్శించారు. అటువంటి అమ్మవారిని ఒక కాళిదాస మహాకవే చెప్పినప్పుడు సాధారణ వ్యక్తులకు ఎందుకు కాదు? శక్తి రూపాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ సృష్టిలో బ్రహ్మ పదార్థం అంతా ఒక్కటే. బ్రహ్మ పదార్థం ప్రజలను, మానవాళిని, ప్రపంచాన్ని, అంతరిక్షాన్ని కాపాడటానికి రకరకాల రూపాలను ధరించింది. మీరు చెబుతున్నవన్నీ మంత్రశాస్త్రానికి చెప్పేటటువంటివి. ఇటీవల ఈ మధ్యకాలంలో చాలా మంది యూట్యూబర్స్ ఈ మంత్రాన్ని చేయండి ఇది జరుగుతుంది, ఆ మంత్రాన్ని చేయండి ఇది జరుగుతుంది అని చాలా విస్తృత ప్రచారం అనేది జరుగుతూ ఉంది. మంత్రము భగవంతుని యొక్క సూక్ష్మ స్వరూపం. స్థూల స్వరూపం అంటే కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు, ఆ విశేష ఆభరణ ధారణ, ఆ తర్వాత వస్త్రధారణ, ఆ తర్వాత ఆమె యొక్క సౌమ్యం, ఇలాంటివన్నింటినీ స్థూల రూపం అని అంటారు. కానీ సూక్ష్మ రూపానికి వస్తే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి శబ్దం ఏవైతే ఉందో, ఆ మంత్రం ఏదైతే ఉందో అది శబ్ద తరంగాల రూపంలో ఉండేటువంటి సూక్ష్మ రూపం. శరీరము యంత్ర రూపం అయితే మంత్రము సూక్ష్మ రూపం. నిరాధారణ అంటే ఏ విధమైనటువంటి ఆకారం లేకుండా నిరాకారంగా సాధన చేసేవారు మంత్రయుక్తంగా చేస్తారు. ఈ ప్రకృతి మొత్తం పరాశక్తి నిండి ఉన్నమాట వాస్తవమే అయినప్పుడు శక్తి పలు రూపాలను ధరించి ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శక్తిని ఉపాసిస్తే, ఈ దేవిని ఉపాసిస్తే ఇది జరిగిపోతుంది, అది జరుగుతుంది అన్న మాటలు అవాస్తవము. వాస్తవానికి శక్తి అంటే అమ్మ. ఆ అమ్మ ఏ తల్లి అయినా కానీ తన బిడ్డలకు చెడు చెయ్యదు. అందుకే ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి అపరాధ స్తోత్రంలో కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి అని అన్నారు. అంటే లోకంలో చెడ్డ తల్లులు ఉండరు, చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి మాత్రం ఉండదు. మనం కోరుకునే కోరికల పర్యవసానంగానే ఆ దేవతలు మంచి ఫలితాలు ఇవ్వాలా, చెడ్డ ఫలితాలు ఇవ్వాలా అని ఆలోచిస్తారు. అంతేకాని ఇది చేయంగానే వెంటనే వీళ్ళు ఇలా నాశనం అయ్యారు, అలా నాశనం అయిపోయారు, ఇది పెట్టుకోవడం వల్లనే వీళ్ళకి ఇలా జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక ఆవిడ వారాహిదేవిని పూజించేదట, ఆవిడకి ఏదో జరిగిందని వారాహిదేవిని తీసేయడం, ఇంకొకరు శ్రీచక్రాన్ని పెట్టుకున్నారని, ఆ శ్రీచక్రాన్ని ఎవరో పండితుడు వచ్చి చెప్పాడు, ఆ పండితుడు చెప్పడం వల్ల నేను తీసేశానని, ఈ దేవతను ఆరాధిస్తే, దుర్గాదేవిని ఆరాధిస్తే మింగేస్తుందని, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ, పిచ్చి పిచ్చి కథలన్నీ కూడా యూట్యూబర్స్ లో పెడుతున్నారు. అవి ఎంత మాత్రం కూడా నిజం కాదు. అమ్మ ఎప్పటికైనా అమ్మనే. మనం ఆలోచించే విధానాన్ని బట్టి దేవతా రూపాన్ని కలిగి ఉంటాము. సాత్వికంగా ఆరాధించండి అమ్మవారిని. పూజ చేసుకోవడంలో ఎటువంటి దోషం లేదు. కానీ మంత్రశాస్త్ర విషయంలో కొన్ని నియమాలున్నాయి, పద్ధతులున్నాయి. అందుకే మంత్రశాస్త్రంలో మంత్రాన్ని అభ్యసించాలంటే గురుముఖ ద్వారానే నేర్చుకోవాలన్నటువంటిది శాస్త్రవచనము. ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు మామూలుగా
తెలియనటువంటి సాధన చేయటం వల్ల ఆ దానిలో ఉండేటువంటి పట్టు విడుపు రెండు తెలియనప్పుడు మనం ఎంత చేసినా కానీ ఆ విద్య మనకు సిద్ధించదు. అమ్మవారి యొక్క శక్తి అనంతం. అనంతమైన శక్తిని మనము పొందాలన్నా ఆ శక్తిలో ఒక ఇసుక రేణువు పొందినా చాలు, జీవితం బాగుపడుతుంది. చాలా మంది ఈ విధంగా చెబుతున్నారు, ఎంత శక్తి సంపాదిస్తామో అన్ని రకాలైనటువంటి పర్యవసానాలు కూడా అనుభవించాలి అని అంటున్నారు. నోటితో వచ్చినటువంటి వాక్కు ఎంత మాత్రం నిజం కాదు. అనుభవంతో చెప్పిన వారే నిజమైన వాళ్ళు. అనుభవజ్ఞులు ఎవ్వరు కూడా వ్యతిరేకంగా చెప్పరు. అనుభవ రాహిత్యం ఉన్నవాళ్ళు, అజ్ఞానం ఉన్నవాళ్ళు, అవిద్య మాలిన్యం ఉన్నవాళ్ళు మాత్రమే నిరంతరము ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ విద్య గురించి వారికి సవ్యంగా తెలియకపోవటం ఒకటి, ఆ విద్య గురించి సరైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు ఆ విద్యను ఈ విధంగా జరుగుతుంది, ఆ విధంగా జరుగుతుంది అన్నటువంటి మాటలను వాపోతూ ఉన్నారు. ఎవరైనా సరే కానీ అమ్మని, అమ్మ ఎవరికి చెడు చేయదు. నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరు రాజశ్యామల నవరాత్రిని చేసుకోవచ్చు. కానీ రాజశ్యామల అంటే ఎవరు, ఆవిడ ఏమిటి, ఆవిడ మంత్ర స్వరూపం ఏమిటి, ఆ మంత్రాన్ని ఏ విధంగా చెయ్యాలి, ఎవడు యూట్యూబ్ లో పెట్టే మంత్రాలను చేయవచ్చా, చేయాలంటే ఏంటి పద్ధతులు, ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా చేయకూడదు అనేది మన రానున్నటువంటి నేను చేయబోయే వీడియోలో అన్ని మీకు సవివరంగా వివరిస్తాను. వాటిని వీక్షించి మీ యొక్క అనుమానాలను అన్నింటినీ తొలగించుకోగలరు.